హలో వెల్కమ్ టు మన ఆరోగ్యం. ఎక్కువ శాతం ఆడవాళ్ళు ఎదుర్కొనే సమస్య ఈ రక్తహీనత. సాధారణంగా 12% ఉండాల్సిన రక్తం ఒక్కొక్కరికి 6 లేదా 5కి కూడా పడిపోయినప్పుడు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు చెప్పటానికి వీలులేనట్టుగా ఉంటాయి. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ తగ్గుతుందో ఒంట్లో రక్తం ఉండాల్సిన ప్లేస్ని నీరు ఆక్యుపై చేసి ఒళ్ళు బరువెక్కటం, కాళ్ళు తిమ్మెరలు, కూర్చొని లేచేటప్పుడు కళ్ళు తిరిగినట్టు ఉండటం, అధిక రక్తస్రావం ఇలాంటి సమస్యలు మొదలవుతాయి. హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే కొన్ని పద్ధతులు పాటిస్తే మంచిది. మన శరీరంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ B12 ఇలాంటి వాటిలో దేని పరిమాణం తగ్గినా అది రక్తహీనతకు దారితీస్తుంది. వీటి లెవెల్స్ తగ్గకుండా చూసుకుంటే చాలు, ఎలాంటి సమస్య ఉండదు. రక్తహీనతతో బాధపడే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళితే ఐరన్ లేదా విటమిన్లతో కూడిన టాబ్లెట్స్ ఇస్తారు. అవి వాడితే సమస్య తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది, కానీ టాబ్లెట్స్ వాడటం ఆపగానే సమస్య మళ్ళీ మొదలుకొస్తుంది. అందుకే టాబ్లెట్ల ద్వారా హిమోగ్లోబిన్ పెంచుకోవటం కన్నా మనం తీసుకునే ఆహారం విషయంలో కాస్తంత జాగ్రత్త పాటించి దానిని పెంచుకోవటం మంచిది కదా. మరి మన రక్తంలో హిమోగ్లోబిన్ పెంచే ఆహారం ఏంటో చూద్దాం. రక్తంలోని హిమోగ్లోబిన్ వేగవంతంగా పెరగడానికి ప్రోటీన్స్ చాలా అవసరం. రెడ్ మీట్ ఇందుకు బాగా ఉపయోగపడుతుంది. బీఫ్, మటన్, మాంసంలోని కాల్యం వంటివి హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అవసరమైన ఐరన్ పెరుగుదలకు తోడ్పడతాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. చికెన్ కూడా రెగ్యులర్గా తీసుకుంటే మనకు కావాల్సినంత ఐరన్ లభిస్తుంది. రెడ్ మీట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని బాడీ కూడా త్వరగా తీసుకుంటుంది. అయితే రెడ్ మీట్ కొవ్వు పదార్థాల స్థాయిలు అధిక మొత్తంలో ఉంటాయి. అందువల్ల దీన్ని ఎక్కువగా కూడా తీసుకోకూడదు. మనకు అవసరమైన మేరకు మాత్రమే దీన్ని తీసుకోవాలి. అదేవిధంగా మామిడి, నిమ్మకాయలు, నారింజ వంటి అన్ని సిట్రస్ పండ్లల్లోనూ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో శరీరానికి అవసరమైన విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని త్వరగా పెంచడానికి ఈ పండ్లు ఉపయోగపడతాయి. స్ట్రాబెర్రీస్, యాపిల్స్, పుచ్చకాయలు, జామకాయలు, దానిమ్మ వంటి పండ్లు రక్తంలో హిమోగ్లోబిన్ పెంచుతాయి. అందువల్ల ఈ పండ్లను రెగ్యులర్గా తింటూ ఉండాలి. ఇక సీ ఫుడ్లోనూ హిమోగ్లోబిన్ స్థాయిని పెంచే గుణాలుంటాయి. వీటిలో ఐరన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి ఉపయోగపడతాయి. సముద్రపు చేపలు, ఓయిస్టర్స్, క్రాప్స్ వంటివి ఎక్కువగా తింటూ ఉండాలి. అదేవిధంగా అపరాల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. చిక్కుడు, సోయాబీన్స్, చిక్పీస్, బీన్స్ వంటి వాటిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. సోయా గింజల్ని, అందుకు సంబంధించిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఇవన్నీ కూడా హిమోగ్లోబిన్ని పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే తృణధాన్యాల్లోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. రైస్, గోధుమ, బార్లీ మరియు ఓట్స్ వంటి వాటిలో హిమోగ్లోబిన్ పెంచే గుణాలు ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్గా వీటితో తయారు చేసిన ఆహారాన్ని తింటూ ఉండాలి. దీంతో శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు అందుతాయి. ముఖ్యంగా బ్రౌన్ రైస్ వల్ల ఐరన్ ఎక్కువగా బాడీకి అందుతుంది. దీంతో బ్లడ్లో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఇక తాజా కూరగాయలతో తయారు చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మినరల్స్ కూడా ఉంటాయి. బంగాళదుంపలు, బ్రకోలీ, టమాటోలు, గుమ్మడికాయ, బీట్రూట్ వంటి వాటిని ఎక్కువగా తింటూ ఉండాలి. అలాగే పాలకూరను రెగ్యులర్గా తింటూ ఉండాలి. దీంతో రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. ఇక గుడ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇందులో పోషకాలు కూడా దండిగా ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో ఎక్కువగా మినరల్స్, విటమిన్లు ఉంటాయి. రోజు ఉడికించిన గుడ్లను తింటే చాలా మంచిది. బాడీకి అవసరమైన ఐరన్ అందించడమే కాకుండా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని కూడా ఇది పెంచుతుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా హిమోగ్లోబిన్ పెంచేందుకు బాగా ఉపయోగపడతాయి. ఆప్రికాట్లు, ఖర్జూరాలు వంటి వాటిలో ఐరన్, విటమిన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. అందువల్ల ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండండి. నట్స్లో అధికంగా ఐరన్ ఉంటుంది. బాదం పప్పులో అధిక శాతం ఐరన్ ఉంటుంది. రోజు ఒక పిడికెడు బాదం పప్పులు తింటే 6% ఐరన్ శరీరానికి అందుతుంది. ఒకవేళ మీరు ఆస్తమా కలిగి ఉంటే మాత్రం వేరుశనగను తినకండి. జీడిపప్పులోనూ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. చూసారు కదండి రక్తంలోని హిమోగ్లోబిన్ని పెంచే పదార్థాలు ఏమిటో. ఇలాంటి ఆరోగ్యకరమైన చిట్కాల కోసం వెంటనే మన ఆరోగ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.